హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఒక భయంకరమైన జంతువు గురించి చెప్తా. ఈ జంతువు ఒకప్పుడు కరేబియన్ దీవులను వణికిచ్చింది. కొన్ని సంవత్సరాలు జనాలకు కునుకు లేకుండా చేసింది. అసలు ఈ భయంకరమైన జంతువు ఏమిటి? అసలు ఇది జనాలను ఎందుకు భయపెట్టింది, ఎలా భయపెట్టింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరింత మందికి షేర్ అవుతుంది. మా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది 1995 మార్చ్. అమెరికా పక్కన కరేబియన్ దీవులో ఒక్కటైన ప్యూరో క్రికోలో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అక్కడ పల్లెల్లో పొలం పనులు చేసుకుంటున్నారు రైతులు. వాళ్ళలో ఒక రైతు తన మేకల్ని పొలం పక్కన ఉన్న గడ్డి మైదానాల్లో వదిలి వేరే పనికి వెళ్ళాడు. ఓ 2 గంటల తర్వాత తిరిగి మేకలను తీసుకెళ్దామని మైదానం దగ్గరికి వచ్చాడు. అక్కడ దృశ్యం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. ఊరందరికీ వినిపించేలా గట్టిగా అరిచాడు. బూర్న ఏడవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అతని 8 మేకలు చనిపోయి ఉన్నాయి. వాటన్నిటినీ మెడ దగ్గర ఎవరో గుచ్చినట్టుగా 2 కన్నాలున్నాయి. మేకలన్నీ గాలి తీసేసిన బోరల్లా, ఎముకల గోళ్ళల్లా కనిపించాయి. వాటిలో రక్తం అనేదే లేదు. ఏదో పులో చిరుతపులో వచ్చి దాడి చేసి ఉంటుందని స్థానికులు భావించారు. అయితే పులి, సింహం లాంటివి రక్తాన్ని పీల్చవు. పైగా అవి కరిస్తే కోరదంతాలు ఘాట్లు పడతాయి, కానీ 2 కన్నాలు ఉండవు. అందువల్ల ఈ మేకల తాలూకు రైతు, చుట్టుపక్కల రైతులకు ఆ జంతువు ఏదనేది ఆశ్చర్యమైన ప్రశ్నగా మిగిలింది. ఆ తర్వాత మరో ఘటన జరిగింది. 1995 సెప్టెంబర్ రిపీట్. మార్చిలో జరిగిన ఘటనపై పెద్దగా చర్చ జరగలేదు, మీడియా కూడా పట్టించుకోలేదు. అయితే 1995 సెప్టెంబర్ అంటే మార్చి ఘటన జరిగిన 6 నెలల తర్వాత మరోసారి అలాంటి ఘటనే జరిగింది. డేవిడ్ నిగ్రోన్ అనే వ్యక్తి తన మేక చనిపోయి ఉండడం చూశాడు. దాని మెడ దగ్గర 2 కన్నాలు ఉన్నాయి. అది చూసి షాక్ అయిన అతను ఆ చుట్టుపక్కల ఏ పులైనా ఉందేమో అని కంగారుగా చూశాడు. అప్పుడే ఆ క్షణంలోనే ఎర్రటి కళ్ళతో ఓ ఆకారం కనిపించింది. అది కుక్కలాగా, కంగారులాగా ఉంది. నీటిలో నేలపై జీవించగలిగేదిలా ఉంది. నల్లగా ఉంది. దానిపై కొంత బొచ్చు కూడా ఉంది. దాని తలపై పెంచం లాంటిది కూడా ఉంది. ఒక్కసారి స్టన్ అయ్యాడు అతను. క్షణాల్లో అది పారిపోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట బాగా వైరల్ అయింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎందుకంటే అప్పట్లో ప్యూరో టికోలో అక్కడక్కడ మేకల వంటివి చనిపోతున్నాయి. కారణం ఏంటో ఎవరికి అందుబట్టలేదు. తాజాగా డేవిడ్ చెప్పిన విషయం అందరినీ భయపెట్టింది. మర్నాడు సివిల్ డిఫెన్స్ పరిశోధకులు మేక చనిపోయే ప్రదేశానికి వచ్చారు. మేకను బాగా పరిశీలించి మెడ దగ్గర ఉన్న 2 కన్నాలను చూశారు. అది వాళ్ళను ఆశ్చర్యపరిచింది. అంతకంటే షాక్ ఏమిటంటే ఆ వింత జంతువు మేకలోని రక్తం మొత్తాన్ని తాగేసింది. అందువల్ల ఈ జంతువుకు చూపకబ్రా అనే పేరు పెట్టింది ప్రెస్. చూపకబ్రా అంటే స్పానిష్ భాషలో మేకల రక్తం తాగేది అని అర్థం. డేవిడ్ మేక చనిపోయిన తర్వాత కూడా మారణ హోమం కొనసాగింది. ప్యూర్టో టికోలో వందల కొద్ది జంతువులు చనిపోయాయి. చనిపోయిన జంతువులన్నీ చిన్నవే, అన్నీ ఒకే లక్షణంతో చనిపోయాయి. ఈ కేసు స్థానిక జర్నలిస్ట్ జార్జ్ మార్టిన్ ఆకర్షించింది. ఎక్కడెక్కడ మేకలు చనిపోయాయో అక్కడికి వెళ్ళి వాటి యజమానులను ప్రశ్నించాడు. వారిలో చాలా మంది తాము ఆ జంతువుని చూసామని చెప్పారు. వారంతా దాదాపు డేవిడ్ చెప్పినట్టే చెప్పినా కొన్ని పోలికలు మాత్రం వేరుగా చెప్పారు. అక్టోబర్లో ఇదే అంశంపై ప్యూర్టో టికోలో మేయర్ కూడా దీనిపై స్వయంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఊర్లో వరుస ఘటనలతో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా ఆ జంతువును పట్టుకోవాలని పై అధికారులు కింద స్థాయి పోలీసులకు ఆదేశం ఇచ్చారు. అయితే పోలీసులు ఒకరైన ఎలిజెరో రివేరాకి పిచ్చి కోపం వచ్చింది. ఏ జంతువు లేదు, ఇది జనాలు లేనిపోని భయాలు క్రియేట్ చేస్తున్నారు, దాంతో మనకు టెన్షన్ తప్పవు అని ఫీల్ అయ్యాడు. అలాంటి అతను ఒక రోజు రాత్రిపూట తన ఫ్రెండ్తో కలిసి కారులో వెళ్తున్నాడు. రోడ్డు పక్కన అతనికి మెరుస్తున్న కళ్ళతో ఏదో కనిపించింది. జాగ్రత్తగా చూస్తే అది ఆ జంతువులానే ఉంది. అది కూడా వాళ్ళని చూసిందట. అంతే భయపడి కారును వేగంగా పోనిచ్చాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ తర్వాత ఆ జంతువు నిజంగానే ఉందని అతను నమ్మాడు. 1996 సంవత్సరంలో అమెరికా మియామిలో ఇదే తరహా జంతు మరణాలు సంభవించాయి. దాంతో ఆ జంతువు ఆ ఊరు వదిలి అమెరికా వచ్చి ఉంటుందని ప్రచారం మొదలైంది. అయితే అమెరికాలో కూడా ఎవరికీ ఆ జంతువు దొరకలేదు. ప్రజల్లో భయాన్ని పోగొట్టేందుకు ఆ ప్రభుత్వం చనిపోయిన జంతువులన్నీ అడవి కుక్కలే చంపాయని ప్రకటించింది. ఇందుకు పాంథాలజిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ను ఆధారంగా చేసుకుంది. పాంథాలజిస్టులు అడవి కుక్కల వల్లే మేకలు చనిపోయాయని తెలిపారు. అడవి కుక్కలే అయితే మేకలన్నీ రక్తం లేనివిగా, జంతువులు పీల్చేసినట్టుగా ఎందుకు ఉంటున్నాయనేది మాత్రం తేలలేదు ఇప్పటికి కూడా. 2010 జూలైలో 2 జంతువులు అమెరికా టెక్సస్ లో చనిపోయి కనిపించాయి. అవి చూపక్రబ్రాలే అని కొందరు అన్నారు.
అయితే మిచిగన్ యూనివర్సిటీ సైంటిస్టులు వాటిపై పరిశోధనలు జరిపి అవి కోయట్స్ అని తేల్చారు. కోయట్స్ అనేవి ఉత్తర అమెరికాలో ఉండే నక్క లాంటి జంతువులు. కోయట్స్ కి ఇన్ఫెక్షన్ సోకి చుపగ్రహాల మారాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారులు. ఇక మిస్టరీ ముగిసినట్టే అందరూ అనుకున్నారు. అయితే చాలా మంది సైంటిస్ట్ వాదనను నమ్మలేదు. ఉత్తర అమెరికాలో కోయట్స్ ప్యూరోటికాలో ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. చూపక్రబ్రాలు పూర్తిగా వేరే జాతి జంతువులను భావించారు. ఇప్పటికీ మిస్టరీ ఇలాగే ఉంది. చూపక్రబ్రాలు నిజంగానే ఉన్నాయా లేదనేది తేలలేదు ఇప్పటికి కూడా.